ఈరోజు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్తుకు సంబంధించిన ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూడా మేము అందరం కూడా మాట ఇచ్చున్నాం. ఇంతకుముందు లాస్ట్ 19 to 24 జగన్మోహన్ రెడ్డి 19లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అటొక ముఖ్యమంత్రిని ఇటొక ముఖ్యమంత్రిని పెట్టుకొని చేతులు రెండు చాచి నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి మాట్లాడి 5 సంవత్సరాల్లో సుమారుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలామందికి తెలుసు. మీ అందరికీ తెలుసు, మీ ఇళ్లలో కూడా కరెంటు ఛార్జీలు ఏ రేంజ్లో వచ్చేవో మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ బాధపడడంతో పాటు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్లో వెళ్ళేటప్పుడు కానీ ప్రతిపక్షంలో పోరాటాలు చేసేటప్పుడు కానీ మా అందరికీ కూడా చెప్పిన సందర్భం. దాన్ని బేస్ చేసుకునే ఆ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు. కార్యదక్షత కలిగిన వ్యక్తి, దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అప్ ఛార్జెస్ గురించి కానీ వాటికి సంబంధించిన అన్ని 2019-24 మధ్య కాలానికి సంబంధించిన 4,498 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాస్తే దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అంటే సుమారుగా ఈరోజు ట్రూ అప్ ఛార్జెస్ అన్న వాటిని కూడా ఈరోజు గవర్నమెంటే భరించి ఎక్కడా కూడా ప్రజల మీద భారం లేకుండా చూసుకున్న బాధ్యత కూడా తీసుకోవడమే కాకుండా ట్రూ డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలు జరిగి ప్రతి యూనిట్కి కూడా 13 పైసలు తగ్గించింది ఈ కూటమి ప్రభుత్వం. పైగా ఈరోజు కూడా ఆ రోజు 2019లో గవర్నమెంట్ మేము అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చూసుకుంటే దగ్గర అప్పటికీ కూడా మిగులు విద్యుత్ ఉన్నది. అయినప్పటికీ కూడా చాలా అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నాలు చేసి సుమారుగా విద్యుత్ అన్నది వాళ్ళ తాలూకు ఆదాయ వనరుగా మార్చుకోవడమే కాకుండా దగ్గర 1,29,000 కోట్ల రూపాయలను అప్పుగా మిగిల్చిన పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్లో.